హై వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ, ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో తమదైనటువంటి అస్త్రశస్త్రాలతో దూసుకుపోతా ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో అందరి దృష్టి కూడా అరే సెలబ్రిటీలు అసలు ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నారు చూడండి అని చెప్పేసి చూస్తే సీరియస్లీ నాకు తెలిసి నేను చెక్ చేసిన దాని ప్రకారం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వైసీపీ సైడ్ లేరు. వాళ్ళు సీరియల్లో నటించే వాళ్ళ, సినిమాల్లో నటించే వాళ్ళ, బయట వచ్చేసి సెలబ్రిటీలు అన్నప్పుడు క్రికెటర్లు కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అదేంటి మొన్న అంబటరాయుడు వచ్చేసి వైసీపీ అన్ని బాగున్నాయి అది ఇది అన్నాడు కదా, ఎక్కడున్నాడు? ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. అలీ జగన్ పరిపాలన అద్భుతం, నన్ను ఎక్కడి నుంచి పోటీ చేయమని నేను చేస్తా, ప్రజలకు సేవ చేస్తా అని అన్నాడు కదా. అలీ ఎక్కడ లేడు, మాట్లాడతాం అది కూడా డీటెయిల్గా. తర్వాత కమ్మోడిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అని చెప్పేసి కమ్మ జాతిలో పుట్టినటువంటి పోసాన కృష్ణమురళి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నాడు తప్ప ఎన్నికల ప్రచారం చేయట్లా. తర్వాత పృథ్వీ ఎప్పుడో రామ్ రామ్ చెప్పేశాడు వైసీపీకి, అతను ఎక్కడ మాట్లాడదాం. ఇంకా ఎవరున్నారు వైసీపీకి అయ్యో మంచు ఫ్యామిలీ మర్చిపోయానా? మంచు మోహన్ బాబు కానీ, మంచు విష్ణు కానీ, మంచు మనోజ్ కానీ, మంచు లక్ష్మి కానీ సైలెంట్. ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి మీరు రీచెక్ చేయండి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వైసీపీకి సంబంధించి ప్రచారం చేయట్లా, పొలిటికల్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయట్లా. పవన్ కళ్యాణ్కి సంబంధించి మొన్న అనసూయ సైతం అడిగితే నేను వెళ్ళి క్యాంపెయిన్ చేస్తా, అది కూడా ఎలాగా అభ్యర్థి ఎవరు, ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి నేను చెక్ చేసుకొని వెళ్తాను అని అన్నారు. మరి వాళ్ళు వీళ్ళని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళందరి చేత కూడా వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు. మరి అనసూయ గారిని అడగలేదా అంటే మేబీ అడుగున్నారేమో, వద్దురాబాబు మీ వైసీపీ అని చెప్పిందేమో, లేకపోతే అసలు అడగలేదేమో, అలా పక్కన పెడతాం. ఇన్స్టాగ్రామ్లో స్వేరలు కనుకోవద్దు, ఇవి ఎంటర్టైన్మెంట్వి, సరదావి, ఏదో పిచ్చి పిచ్చి రీల్స్ తీసుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్లు ఉంటారు. పాపం వాళ్ళ లైఫ్ ఏదో వెళ్ళిపోతూ ఉండేది. అటువంటి వాళ్ళని పట్టుకొచ్చి వైసీపీ వాళ్ళు ఫేవర్గా వీడియోలు చేపిస్తూ ఉన్నారు, రీల్స్ చేపిస్తున్నారు. దాంతో కొంతమంది వాళ్ళ ఫాలోవర్లు వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది వచ్చేసి ఏంది మీరు ఎట్ట చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి తిడుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఏకంగా పోస్టులు పెడుతున్నారు, అసలు వీళ్ళు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి. మొన్న ఆమె లాస్యా కూడా మా టీవీలో యాంకర్గా చేస్తున్నారు. ఆ తర్వాత కొరడోరో ఉంటారు రవి అనుకుంటా, వాళ్ళ పేరు బాగుంటుంది అనమాట, యాంకర్ పేరు అన్నట్టు. బట్ ఆ తర్వాత వాళ్ళిద్దరికి విభేదాలు రావడం కావచ్చు, ఇంకెవరి లైఫ్ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి దాన్ని అయింది. ఈమె యూట్యూబ్ ఛానల్ అది పెట్టి రన్ చేసుకుంటా ఉన్నారు. ఆ రీల్స్ అని, ఈ రీల్స్ అని, తర్వాత ఆ టూర్లు ఈ టూర్లు అని. మొన్న ఇంకా ఆ మధ్య తెలంగాణలో ఎన్నికలు ఉన్న మూమెంట్లో గులాబీల జెండా అంటూ బీఆర్ఎస్కి అనుకూలంగా ఆమె చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఆమె వైసీపీకి అనుకూలంగా చేస్తుందని చెప్పేసి నానా హడావుడి చేస్తున్నారు. ఏంటని చెక్ చేశారు, అది ఒక యూట్యూబ్ ఛానల్లో ఆబ్వియస్లీ ఫ్రీలాన్సింగ్ వేలో ఆమె యాంకరింగ్ అన్నారు, వెళ్ళింది చేసింది. అందులో ఆమె తప్పట్టాల్సింది ఏముంది అంటే పర్టికులర్గా వైసీపీకి ఫేవర్గా ఉన్నది అక్కడ ఏమీ లేదు. సో ఇలా చెక్ చేస్తూ పోతుంటే వైసీపీ అసలు ఎవరు కనిపించట్లా. అంటే వాళ్ళు చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు. మొన్న ఆ రియాజ్ పొట్టబ్బాయి అంటాడు చూసారా, జబర్దస్త్లోనూ సమ్ షోస్లో వాటిలో చేస్తూ ఉంటాడు. అతనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి ఫోటో దిగున్నారు. చూసారని ఫ్లోలో కూడా నేను కూడా అదే అన్నాను. మొన్న వాస్తవానికి జగన్ పక్కన ఇతను వెళ్ళి ఫోటో దిగాడు. బట్ సోషల్ మీడియా అంతా అలా ఇతని పక్కన జగన్ ఫోటో దిగాడు అన్నట్టు మొత్తం వైరల్ చేసి పడేశారు. అంటే ఎవరైనా సరే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించినా లేదా సపోర్ట్ చేస్తున్నా వాళ్ళని జనాలు ఊరుకోవట్లా. వైసీపీ మీరు ఏం చేసినా సపోర్ట్ చేస్తున్నారు, ఏం చేసినా మీరు ప్రచారం చేస్తున్నారు, మీరే చెప్పండి అంటారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డిఎస్సీ ఉందా? ఒక్క డిఎస్సీ కూడా లేదు. పోలవరం కంప్లీట్ అయిందా? రాజధాని ఎక్కడ? రోడ్లేవి? మద్యపాన నిషేధం ఉందా? అండ్ అడ్డదడ్డ కరెంట్ ఛార్జీలు పెంచారా లేదా? ఆర్టీ ఛార్జీలు పెంచారా లేదా? చెత్త పన్ను వేస్తారా లేదా? ఇలా ప్రతిదీ అడిగేస్తున్నారు. దాంతో ఎందుకు వచ్చిన ప్రాబ్లం రా నాయన, మాకున్నటువంటి కొద్ది గొప్ప ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది వైసీపీ తరఫున చెప్పేసి అంతా చెప్పు. అదే వేళ ఆలీ కూడా ప్రశాంతంగా ఆలీతో సరదాగా సీజన్ 2 చేసుకుంటా ఉన్నాడు. అది సూపర్ సక్సెస్ అనమాట. ఈటీవీకి సంబంధించి ఫస్ట్ ఈ షోస్లో డి బాగా సక్సెస్, అఫ్కోర్స్ పాడుతా తీయగా, ఆ తర్వాత డి, ఆ తర్వాత జబర్దస్తులు ఇవన్నీ ఉన్నాయి.
అందులో అలీతో సరదాగా సీరియస్ నాకు కూడా చాలా ఇష్టం, చాలా బాగా చేస్తాడు అలీ ఇంటర్వ్యూస్ మాత్రం. హ్యాపీగా మరలా సీజన్ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాడు. అతను ఎన్నికలకి దూరంగానే ఉన్నాడు. మొన్న ఆ మధ్య వచ్చే సీట్ మరి ఎక్స్పెక్ట్ చేసాడు, మరి ఈయన ఇవ్వలేదు. లేదు సీట్ ఇస్తాను సార్ నాకు వద్దులే అన్నాడు. లేదన్నప్పుడు డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తారో మనకు తెలియదు. మొత్తానికైతే అతను ఏ పార్టీలో లేను అన్నట్టుగా దూరంగా ఉన్నాడు. బట్ వైసీపీలు మా వైసీపీని చెప్తూ ఉంటారు. సో అలీ ఈ సమయంలో వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉంటూ ఇదిగో జగన్ చేసిన మంచి అని చెప్పగలిగి ఉంటే మంచి ఫేవర్గానే ఉండేది. అసలు ఛాన్సే లేదు, అలీ దూరం ఉండిపోయాడు. ఎందుకంటే మరి అలీకి కూడా అర్థమైపోయినట్టుంది ఈ చేసిన మంచి అసలు ఏం లేదురా బాబు అని చెప్పేసి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇంత స్టార్టింగ్ అన్నట్టు అనసూయ అయినా సరే అడిగితే నేను వస్తానన్నట్టుగా ఆమన్నారు. మేము ఇంకా ఎందుకు అని చెప్పేసి ఆమె సైలెంట్గా ఉన్నట్టున్నారు. మరి వీళ్ళు అడగలేదు తెలియదు, కానీ మీరు అడిగినా అడగకపోయినా మేము వచ్చి ప్రచారం చేస్తామంటూ హైపర్ ఆది జానీ మాస్టర్, అఫ్ కోర్స్ వీళ్ళు వైసీపీలో జనసేనలో జాయిన్ అయ్యారు. జానీ మాస్టర్ మన మధ్య జాయిన్ అయ్యారు, హైపర్ ఆది జాయిన్ అయ్యాడు. తర్వాత సాగర్ సీరియస్ నటిస్తాడు, అతను జాయిన్ అయ్యాడు. వీళ్ళంతా ఇప్పుడు వైసీపీకి స్టార్ క్యాంపెయినర్గా మారున్నారు. తర్వాత నాగబాబు అండ్ మెయిన్ థింగ్ అంబటరాయుడు మొన్న మధ్య వైసీపీ నుంచి ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ప్రచారం అయితే చేస్తున్నారు. బ్యాట్లు ఇరిగిపోతే అంత నాసిరకం బ్యాట్లు రా బాబాయ్ సోషల్ మీడియా జనాలంటే, లేదు అంత బాగా ఆడారు అందుకే ఇరిగిపోయిందని చెప్పేసి అన్నాడు. దాంతో గట్టిగా వేసుకున్నారు. ఇక అతనికి అర్థమైనట్టుంది ఇక్కడ తేడా పడుతున్నట్టుంది అనుకున్నాడు. అండ్ మోరోవర్ హీ ఎక్స్పెక్టెడ్ గుంటూరు ఎంపీ సీట్, బట్ అది ఇచ్చినట్టుగా లేరు. ఇక దాంతో వైసీపీలో అఫీషియల్గా జాయిన్ అయిన 10 రోజులుగా బయటకు వచ్చేసాడు. నేను కొద్ది రోజులు పాలిటిక్స్ దూరంగా ఉంటా, నేను ఆటలేదు ఆడుకుంటా అన్నట్టుగా చెప్పుకుంటచ్చు. బట్ కొద్ది రోజులైన తర్వాత లేదు పవన్ అన్నని కలిసి ఉన్నాను, సో ఆయన ఐడియాలజీ నాకు నచ్చింది, నా ఐడియాలజీ దగ్గరగా ఉంది అని అన్నాడు. ఆ తర్వాత మరలా కొద్ది రోజులకి ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి సభలు జరుపుతున్నారు కదా, ఆ మూమెంట్లో సిద్ధం అని చెప్పేసి అంబటరాయుడు పోస్ట్ పెట్టాడు. దాంతో ఇంకేదో మరలా వైసీపీ స్టాండ్ తీసుకున్నాడు, ఇతను వైసీపీలో రిటర్న్ వస్తున్నాడని చెప్పేసి అనుకున్నాను. ఎగాని ఇప్పుడు అన్నాడు నేను సిద్ధం అని ఎందుకో తెలుసా, పవన్ అన్నని సీఎం చేయడానికి నేను సిద్ధం, సో పొలిటికల్ క్యాంపెయిన్ నేను కూడా యాక్టివ్గా ఉంటానని చెప్పేసి అన్నాడు. ఇక దాంతో జనాలకు అర్థమైపోయింది ఎవరైనా సరే సెలబ్రిటీ అంటూ ఒక స్టేటస్ ఉన్నా, వాళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరైనా కావచ్చు కాక, వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీ క్యాంపెయిన్ చేస్తే ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫాలోవర్ కూడా పోతారా బాబు అన్న భయాలు ఉన్న వాళ్ళు దరిదాపులు కూడా రావట్లేదు. మేము ఎక్కడైతే క్యాంపెయిన్ చేస్తున్నామో దీనివల్ల మాకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు, ఫ్యాన్స్ పెరుగుతారు, అండ్ మేము ఇంకా దేశానికి రాష్ట్రానికి మంచి చేసినట్టుగా ఉండేదని భావించిన వాళ్ళు ఇప్పుడు జనసేన సైడ్ టీడీపీ సైడ్ వస్తూ ఉన్నారు. టీడీపీ కూడా బాగానే ఉన్నారు ఆ రకంగా. సో ఫైనల్లీ సింపుల్గా నేను చెప్తున్నది అదే, సెలబ్రిటీలంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. ఇంకా నేను ఒకరిద్దరు మిస్ అయ్యి ఉండొచ్చు. అయ్యో పృథ్వీ ఉన్నాడు, ఇందాక 30 years ఇండస్ట్రీ ఓపెన్గా చెప్పాడు, పృథ్వీరాజ్ డైరీ అని చెప్పేసి ఒక డైరీ ఉంది, ఇందులో ఎవరెవరు ఏమేం చేసింది మొత్తం నా దగ్గర లిస్ట్ ఉంది, సందర్భానుసారం రోజువారీగా మొత్తం బయట పెడతానని చెప్పేసి అతను ఉన్నాడు. ఓ పక్క హైపరాది మర్చిపోయాక గెటప్ సీన్ కూడా మొన్న ఆ మధ్య ఎప్పుడో ఈ మెగా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఎవరికి ఏది సాయం చేయలేదు అన్నప్పుడు గెటప్ సీన్ గట్టిగా వేసుకున్నాడు. మేడం మీ పబ్లిసిటీ కోసం లేదంటే పార్టీలో మీ పేరు కోసం మీరు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి గట్టిగా వేసుకున్నాడు గెటప్ సీన్ కూడా. ఎందుకంటే ఈమె మంత్రి అయిన తర్వాత పిలిచి మరీ భోజనం పెట్టి సన్మానించి పంపింది చిరంజీవి ఫ్యామిలీ. అండ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండస్ట్రీని కావచ్చు బయట జనాలు కావచ్చు ఆదుకున్న వాళ్ళు కరోనా సమయంలో ఆయన చేసినటువంటి సేవను గుర్తించి ప్రభుత్వం వచ్చేసి పద్మవిభూషణ్ పురస్కారం అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే చిరంజీవిని అండ్ మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళని ఎలా ఒక్క మాట అనగలుగుతారు అసలు ఎవరైనా, వీళ్ళెవరికి సాయం చేయరని. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఇస్ నథింగ్ బట్ తను సినిమాలో నటిస్తే వచ్చిన డబ్బు అన్నట్టు, పార్టీ తరఫున ఉన్న డబ్బు కాదు, ఎవరో ఫండ్స్ ఇస్తే వచ్చిన డబ్బు కాదు, ఆ డబ్బుని తీసుకెళ్లి కౌలు రైతులు మరణించినటువంటి వాళ్ళ కుటుంబాలకి సాయం చేస్తున్నాడా లేదా, అండ్ జనసేన తరఫున ఎవరైనా కార్యకర్త ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తున్నాడా లేదా, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని. సో ఇది వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క క్రెడిబిలిటీ. దాంతో గెటప్ సీన్ మన మధ్య గట్టిగానే మాట్లాడాడు. సో గెటప్ సీను హైపరాది, తర్వాత జానీ మాస్టర్, తర్వాత సాగరు అండ్ పృథ్వీరాజు, నాగబాబు, సో వీళ్ళ కాకుండా ఇంకా మరికొంతమంది ఇప్పుడు జనసేనకి యాడ్ అయ్యేటట్టుగా ఉన్నారు, టీడీపీకి కూడా యాడ్ అయ్యేటట్టుగా ఉన్నారు, బీజేపీకి యాడ్ అయ్యేటట్టుగా ఉన్నారు. బట్ వైసీపీ అంటే మాత్రం బాబోయ్ అంటూ పరిగెడతా ఉన్నారు. అండ్ అసలు ఎవరు కూడా నోరైతే ఇప్పటం లేదు. ఇది వైసీపీకి సంబంధించి ఈరోజు సెలబ్రిటీలలో ఉన్నటువంటి గుర్తింపు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి సంబంధించి అది గెలవాలి, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళలో ఉన్నటువంటి రియలైజేషన్.